ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించినడలా నీవు దీర్ఘాయుష్యమంతుడవగుదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తనకు విధేయులైన వారికి దీర్ఘాయువునిస్తున్నానని ఇక్కడ తెలియజేస్తున్నాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతుకుగోడు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటమా అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్కీళ్లు చేయువారు జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. సహోదరి సహోదరులారా, ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగినట్లా నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరమును తొలగించినట్లా నీవు అభివృద్ధి పొందెదవు. దేవుడి విధంగా అంటున్నాడు, పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షమును వానికి కలుగును. నన్ను కనుగొనను వాడు తనకి హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమకు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వలె పరిగెత్తువాడను కాను, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకునుడి. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకనూ దాన్ని ఎదురింపలేదు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ మాట విని నీ యందు భయభక్తులు కడిగి చెడ్డ మాటలు పలుకకుండా మా నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా మా పెదవులను కాచుకుంటూ కీడు చేయటం మాని మేలు చేసు సమాధానం వెతికి దాన్ని వెంటాడుచూ ఉంటకు సహాయము దయచేయమని, మేము ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించి నీ వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, నీ సమాధానమును జీవమును కటాక్షమును మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.